నిఘా న్యూస్ కి స్వాగతం. భార్య పిల్లలతో రూతులో దూకి ఆత్మహత్య, భర్తపై వేధింపుల కేసు నమోదు. సతీవాణిపాలెం పెందుర్తి మండలం విశాఖపట్నం నగరం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సతీవాణిపాలెం గ్రామంలో మానవత్వాన్ని కలిచివేసే విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామం చెందిన కొల్లి గీత తన భర్త కొల్లి పవన్ కుమార్ తరచూ మద్యం సేవించి డబ్బుల కోసం వేధించడంతో పాటు శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఉండవాడని తెలుస్తోంది. ఈ విషాదకర ఘటనపై బాధితురాలి తల్లి ఉరుకుటి వెంకటలక్ష్మి పెందుర్తి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా భర్త కొల్లి పవన్ కుమార్ పై వేధింపుల ఆరోపణతో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఈ కేసును ఇన్స్పెక్టర్ శ్రీ కెవి సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీ హెచ్ స్వామినాయుడు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. రాత్రి అండి అంటే తెల్లవారుజాము 3:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సత్యవానిపాలెంలోని ఒక వివాహిత పిల్లలతోని బావిలో దూకిందని చెప్పి వచ్చింది. వెంటనే మన నైట్ బీట్ ఉన్న వాళ్ళు నైట్ రౌండ్స్ రష్ అయ్యారండి. రష్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విచారించి ఏం జరిగిందంటే అక్కడ సత్యవానిపాలెం చెందిన కొల్లి ఆమె పేరు కొల్లి గీత అండి. ఆమె పేరు కొల్లి గీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది. అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు. వాటర్ తీసి చేశారు. తర్వాత విచారణ తెలిసిన విషయాలు ఏంటంటే ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అదే సత్యవానిపాలెం అబ్బాయిది సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి గొడవలు ఆడడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. ఈమెకి 2 పిల్లలు, 8 years పాప, 6 years అబ్బాయి. ఏంటంటే ఈ 8 years నుంచి గొడవ జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడం, తిట్టడం, కొట్టడం చేస్తుంది. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం ఆమెను కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందంటే రాత్రి 2 గంటల టైంలోనే స్నానం వేసి పిల్లలు మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని చెప్పి పిల్లలు తీసుకెళ్ళి బావిలోకి వచ్చింది. కరెక్ట్గా ప్రాబ్లం ఇక్కడ ఇష్యూ ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణికావేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని పాపను తీసుకెళ్ళేసింది. లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మెట్టి పట్టుకొని ఉండిపోయింది. అరుస్తుంటే వాళ్ళ నానమ్మ, తాతయ్యలు అవి ఊళ్ళో చుట్టాలని తీసుకెళ్ళి అర్జెంట్ తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు. దురదృష్టవశాత్తు పాపం ఆ వివాహితన చనిపోయారు. వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మ పేరు వెంకటలక్ష్మి, పొందూరు అగ్రహారం అయింది. ఈ ఊరుకోటి వెంకటలక్ష్మి. ఏమని ఇచ్చారంటే ఈ యొక్క సత్యవానిపాలెం కొల్లి పవన్ కుమార్ ఎవరైతే అడుగుతున్నాడో రోజు తరచూ వచ్చి తాగి హింసించడం వల్ల అదేవిధంగా డబ్బులు అడుగుతున్నాడు. మేము కట్నం కూడా పెట్టాం ఆ టైంలోనే. సో అల్లుడి యొక్క మానసిక శారీరక హింసించడం వల్ల ఇలా చనిపోయిన నుంచి దాని మీద ఎఫ్ఐఆర్ ఇచ్చేసామండి. ఇది ఇంట్రెస్ట్ను పోస్ట్ మార్టం చేసి ఆ యొక్క వాళ్ళకి అప్పగిస్తామండి. ఆ పాప చిన్న పాపతో కూడా మాట్లాడడం చాలా విషాదకరంగా ఉన్నది. ఆ గ్రామం అంతా ఒకేసారి దాంట్లో జరగడం వల్ల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం.